సో హాయ్ గైస్, దిస్ ఇస్ దినేష్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్ FTP Tech in Telugu. గైస్, మీలో ఎవరైనా సరే 2022లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే గైస్, మీకు ఈ టిప్స్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇద్దాం అనుకుంటున్నా. అండ్ లైక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ గైస్, నేను చాలా తప్పులు అయితే చేశాను యూట్యూబ్లో. యూ డోంట్ నీడ్ టు డూ దోస్ మిస్టేక్స్ గైస్. సో నేను ఆ మిస్టేక్స్ చేసి నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాను, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ పాయింట్సే. సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ తక్కువ చేసి అయితే మాట్లాడకండి అబ్బా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ స్టఫ్ కావాలనుకున్న ఛానల్లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. అండ్ వీడియోలోకి వెళ్తున్నట్టయితే ద నెంబర్ 1 టిప్ ఐ వాంట్ గివ్ యూ ఈజ్ గైస్, నెవర్ మేక్ మల్టిపుల్ కంటెంట్స్. సో లైక్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి మీరు ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేసి, ఇంకోసారి రిలేటెడ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ చేసి, ఇంకోసారి హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేశారనుకోండి, యూ గైస్ విల్ మేక్ మల్టిపుల్ కంటెంట్ రైట్. ఒకే ఛానల్లో మీరు లాట్స్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. సో లైక్ సబ్స్క్రైబర్స్ విల్ బి కన్ఫ్యూజ్డ్ రైట్. సో మీరైనా సరే చెప్పండి, మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా ఉన్న ఛానల్స్నే ఫాలో అవ్వాలనుకుంటారు, కానీ మనీ ఎర్నింగ్, టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, గేమింగ్ రిలేటెడ్ వీడియోస్, హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్, ఈ వీడియోస్ అన్నీ ఒక ఛానల్లో పెడుతున్నట్టయితే ఆ ఛానల్ని ఫాలో అవుతారా? లేదు మనీ ఎర్నింగ్ రిలేటెడ్ మాత్రమే ఛానల్ని ఫాలో అవుతారా? యూ నో ది ఆన్సర్ రైట్. సో మల్టిపుల్ కంటెంట్ చేయకండి అబ్బా, సింగిల్ కంటెంట్ చేయండి. మీరు ఏ ఛానల్ స్టార్ట్ చేసినా సరే దాంట్లో స్టాండ్ అయ్యండి. సో ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మాత్రమే చేయండి. నెవర్ మేక్ మల్టిపుల్ కంటెంట్. సో అట్లా చేశాను కాబట్టి నా ఛానల్ ఇప్పుడు 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా వచ్చే వ్యూస్ మాత్రం 500 to 600 మధ్యలో వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. సో నెవర్ మేక్ మల్టిపుల్ కంటెంట్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ట్రై టు బీ కన్సిస్టెంట్ భయ్యా. సో కన్సిస్టెంట్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో కన్సిస్టెన్సీ వై మీన్స్, సో మీరు డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వాడికి ఒక ఫ్లోలో ఉంటాడనమాట. సో వీడు ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాడు, వీడు ఏదో యాప్ చెప్పాలనుకుంటున్నాడు, వీడు ఏదో చేయాలనుకుంటున్నాడు, వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి వీడియోని చూడడానికి ఇష్టపడతాడు. అది కాకుండా అమావాస్య పుణ్యానికి ఒక వీడియో పెట్టి, చూడండి రా బాయ్, వ్యూస్ ఇచ్చేయండి, లైక్స్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి అంటే ఎవడు చేస్తాడు? మీరే చెప్పండి. సో మీ ఎక్స్పీరియన్స్లోనే చెప్పండి. సో ఒక ఛానల్ ఉంది, సో అది ఒక 2 monthsకి ఒక వీడియో, 3 monthsకి ఒక వీడియో పెట్టేసి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తే వాడికి రీచ్ ఎక్కువ ఉంటుందా? లేకపోతే డే బై డే కష్టపడి ప్రతిరోజు వీడియోస్ పెట్టి ఒక ఉద్యమం లాగా ఆ యూట్యూబ్ ఛానల్ పైన కష్టపడుతున్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ రీచ్ ఉంటుందా? యా, యు నో ది ఆన్సర్ రైట్. సో ట్రై టు బీ కన్సిస్టెంట్ భయ్యా. సో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, దాంట్లో మనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, కమ్ ట్రై టు బీ కన్సిస్టెంట్. కష్టపడండి, ఏం కాదు, పోయేది ఏం లేదు. నేను స్టార్టింగ్లో పెట్టిన ఎఫర్ట్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఎఫర్ట్ పెట్టలేదన్నమాట. సో ఏముందిలే, ఛానల్ సక్సెస్ అయిపోయింది కదా, యాడ్స్ రన్ అవుతున్నాయి కదా, మనీ వస్తుందిలే అని చెప్పి థాట్ ఏంటి అంటే, నేను ఎక్కువ కష్టపడలేదన్నమాట. లైక్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే, వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. అండ్ ఛానల్ యాడ్సెన్స్కి అప్రూవ్ అయిపోయిన తర్వాత వీక్లీ 1 మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దట్స్ రిజల్టెడ్ దట్ మల్టిపుల్ కంటెంట్ ఎక్కువైపోయింది ఛానల్లో. అండ్ డే బై డే గ్రోత్ అనేది తగ్గిపోయింది. అండ్ నౌ ఐఎమ్ ట్రయింగ్ టు రీబిల్డ్ ది కన్సిస్టెంటీ అండ్ రీబిల్డ్ ది గ్రూప్ అండ్ రీబిల్డ్ ది ఆడియన్స్ అనమాట. మళ్ళీ బిల్డ్ చేద్దాం అనుకొని ట్రై చేస్తున్నాను అనమాట. సో దట్స్ వై ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోకస్ ఆన్ SEO. సో ఫోకస్ ఆన్ SEO. సో వాట్ ఈస్ మీన్ బై SEO? సో SEO అంటే ఏం లేదు భయ్యా, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంట్రా? సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే, ఇప్పుడు మీ వీడియో ఉంది, సో మీ వీడియో చూడాలంటే ఏం చేయాలి? ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో అనేది వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? వ్యూవర్స్కి మనం లింకులు షేర్ చేస్తామా? ఎంతమందికి షేర్ చేస్తారు? ఒక 10 మందికి, 20 మందికి, సరే ఒక 30 మందికి. దాని తర్వాత అట్లాగా వ్యూస్ ఆగిపోకుండా డే బై డే వ్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలంటే యూట్యూబ్ సెర్చ్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ సజెస్టెడ్ వీడియోస్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ హోమ్ పేజ్లో కావచ్చు, మీ వీడియో అనేది డిస్ప్లే అవ్వాలి. అట్లా డిస్ప్లే అవ్వాలంటే SEO అనేది జరగాలి. సో SEO అంటే ఏంటి? యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే, మీ వీడియో అనేది సెర్చ్ చేసిన వెంటనే టాప్ ర్యాంక్ అవుతుంది అనమాట. లైక్ టాప్ 5 వీడియోస్లోనో లేకపోతే టాప్ 10 వీడియోస్లోనో ర్యాంక్ అయింది అనుకోండి, మీకు వ్యూస్ ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా వ్యూస్ జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్గా ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ట్రై టు మేక్ యువర్ వీడియోస్ SEO ఆప్టిమైజ్డ్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్లో ఒకసారి చూసుకోండి,
టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఎస్ఈఓ రిలేటెడ్గా ఉన్నాయా లేకపోతే మీకు ఇష్టం వచ్చినవి ఇచ్చేస్తున్నారా అనేది చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎస్ఈఓ తెలియకపోతే కింద నా ఛానల్ లైక్ ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, యూట్యూబ్ ఎస్ఈఓ అని చెప్పేసి. నా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా, నా ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా నేను ఎస్ఈఓ ఎట్లా చేస్తాను, నా వీడియోస్ నేను ర్యాంక్ ఎట్లా చేస్తాను అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే చేశాను అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ఇన్ యూట్యూబ్ ఎస్ఈఓ ఫర్ ఫ్రీ ఫ్రమ్ యూట్యూబ్, దెన్ గో అండ్ చెక్ అవుట్ దట్ ప్లేస్ లిస్ట్ అనమాట. జస్ట్ ఒక 5 వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్ ఎస్ఈఓ రిలేటెడ్గా, అండ్ ప్రతి ఒక్క వీడియో ఒక 10 to 15 minutes ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట. సో ఖచ్చితంగా ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అయితే చేయండి బై ఆ వీడియోస్ని అయితే ఖచ్చితంగా. ట్రస్ట్ మీ, మీరు చాలా లాభం పొందుతారు. నేను చేస్తున్నాను అండ్ నా ఛానల్ గ్రో అయింది. అండ్ 4th టిప్ వచ్చేసి క్రియేట్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్ అనమాట. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, చెప్తాను. సో కంటెంట్ని క్రియేట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తారంటే, మీరు మల్టిపుల్ కంటెంట్ పోస్ట్ చేయకుండా ఒకే కంటెంట్ పోస్ట్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్ కంటెంట్ని క్రియేట్ చేయండి. సో మల్టిపుల్ కంటెంట్ అన్న ఇదే కదా భయ్యా అన్నచ్చు మీరు చెప్పచ్చు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ గైస్, మీరు ట్రెండింగ్గా ఉన్న కంటెంట్ క్రియేట్ చేయాలా లేకపోతే లైక్ నార్మల్ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలా లేకపోతే యూజర్కి యూజ్ అయ్యే కంటెంట్ క్రియేట్ చేయాలా అని చెప్పేసి మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎక్కువ టెక్నాలజీ రిలేటెడ్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ట్రెండింగ్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. టెక్ రిలేటెడ్గా ట్రెండింగ్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. లేదు ఇఫ్ ఇన్ కేస్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా వీడియోస్ లైక్ కేటగిరీ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏ కేటగిరీ పోస్ట్ చేయాలి, లైక్ యూజర్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లేకపోతే మనీ ఎర్నింగ్ యాప్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్, ఇట్లా మీరు పోస్ట్ చేయాలన్నమాట. సో మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే, మీరు ఫస్ట్ నుంచి ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో ఆ కంటెంట్ బేస్డ్ పైన క్రియేట్ చేయండి. అది మేబీ ట్రెండింగ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే అది మేబీ యూజర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అవ్వచ్చు, అది లేకపోతే అది ఏదో కంటెంట్ అవ్వచ్చు. ఆ కంటెంట్ మాత్రం మీరు పోస్ట్ చేస్తున్న కంటెంట్ బేస్డ్ పైన మాత్రమే ఉండాలి, ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ గివ్ అప్. సో గివ్ అప్ అయిపోకుండా కంప్లీట్గా నీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టు భయ్యా. ఎందుకంటే లైక్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను 2019లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో 2019లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2020 లాక్డౌన్ పీరియడ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. అండ్ 2021 వేర్ ఎవ్రీ కాలేజెస్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అండ్ ఐ లాస్ట్ ది కన్సిస్టెన్సీ అనమాట. అది వేరే మ్యాటర్, మనం పక్కన పెడితే. ఇప్పుడు 2020లో మాట్లాడదాం. సో ఈ 2022లో లైక్ ఎట్లుండిందంటే ఫేజ్ లైక్ ఛానల్ గ్రో అవ్వకుండా, ఎంత ఎస్ఈఓ చేస్తున్న వీడియోస్ ర్యాంక్ అవ్వకుండా, లైక్ యునో ఎవ్రీథింగ్ ఈజ్ స్టక్ సమ్వేర్ అనమాట. సో ఏదో స్టక్ అయిపోయినా, నేను ఇంకా యూట్యూబ్ ఛానల్లో అసలు వేస్ట్ ఏమో, నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వదేమో అన్న స్టేజ్లో ఉన్నాను. అండ్ అప్పటికి కూడా ఏదో చిన్న హోప్, ఏమో సక్సెస్ అవ్వచ్చేమో, కొంచెం కష్టపడదాం అన్న మెంటాలిటీతో ఐ హ్యావ్ పోస్టెడ్ కన్సిస్టెన్స్లీ డే బై డే వీడియోస్ అనమాట. అండ్ అలా డే బై డే వీడియోస్ చేస్తున్నప్పుడు ఐ గాట్ 1 వీడియో ర్యాంక్డ్ అనమాట. సో ఒక వీడియో ర్యాంక్ అయింది, ఆటోమేటిక్గా చేసిన వ్యక్తి ఒక ఎస్ఈఓ వీడియో ర్యాంక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దాట్స్ వేర్ గైస్, ఒక 1 monthలో నేను 500 to 600 సబ్స్క్రైబర్స్ సంపాదించాను. అండ్ మిగతా డేస్ ఉంటాయి చూడండి, ఒక 6 months 7 months, ఆ డేలో యూ డజంట్ ట్రస్ట్ మీ, ఏంటి అంటే లైక్ ఒక రోజు కూడా ఒక 10 days 20 days అయినా కానీ 1 or 2 3 4 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు, 4 to 5 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట. అండ్ ద డే వెన్ ఏ వీడియో ర్యాంక్డ్, ఎవ్రీ వీడియో ఇస్ ర్యాంక్డ్ అనమాట. సో నేను పెట్టిన మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ర్యాంక్ అయ్యాయి, నేను పెట్టిన యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ర్యాంక్ అయ్యాయి. ఎవ్రీ వీడియో హ్యాడ్ పర్ఫార్మ్డ్ సూపర్బ్ అండ్ ఆసమ్ అండ్ ఐ హ్యావ్ గెయిన్ నియర్లీ 1 monthలో 600 సబ్స్క్రైబర్స్ సంపాదించాను. నేను 3 months 4 monthsలో సంపాదించిన సబ్స్క్రైబర్స్ అంతా 1 monthలో సంపాదించాను అనమాట. దట్స్ బికాస్ ఆఫ్ ఐ నెవర్ గివ్ అప్ అనమాట. సో గివ్ అప్ చేయకండి. మీకు యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వకపోయినా, లేకపోతే మీరు ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నా మీ ఛానల్ ఒక స్టేజ్ వరకే వస్తుంది అనుకోండి, డోంట్ గివ్ అప్. ఛానల్ సక్సెస్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక వీడియో ర్యాంక్ అవుతుంది. డజంట్ మ్యాటర్ మీకు లైక్ నేను కష్టపడుతున్నా, నాకు రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ డజంట్ మ్యాటర్ అనమాట. మీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఎనీ టైం ఎనీ పాయింట్ ఏదో ఒక వీడియో ర్యాంక్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ సీ ద సక్సెస్ అనమాట. సో దట్స్ వాట్ ది గైస్. సో ఫిలాసఫీ ఎక్కువ అయిపోయింది నాకు అర్థమవుతుంది, బట్ యా నేను నేర్చుకున్నా, దట్స్ వై. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందనుకున్న వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.